రజతోత్సవ సభను డైవర్ట్ చేయడానికి వీళ్ళు భారత్ సమ్మిట్ అనే కార్యక్రమం పెట్టారు, రైతు మహోత్సవాలు అనే కార్యక్రమం పెట్టారు. ఆర్టీఏ పోలీస్ డిపార్ట్మెంట్ను వాడుకొని సభకు జనం రాకుండా అడ్డుకునే కుట్రలు చేశారు, ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్ గర్జనకు కాంగ్రెస్ పార్టీ కకవికలమైపోయింది. మళ్ళీ ఎట్లన్నా డైవర్షన్ చేయాలి. యాక్చువల్లీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మీరు ఒకసారి గమనిస్తే అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది. కాళేశ్వరం ఇన్సిడెంట్, మేడిగడ్డ ఇన్సిడెంటు జరిగిన రోజు మేడిగడ్డకు పిల్లర్లు 2 కుంగిపోయిన రోజుకు అప్పటికే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఎందుకు ఈ మాట ఆ డేట్ చూస్తే ఒకసారి మనకు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే అక్టోబర్ 9th మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది. ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో 21 అక్టోబర్ జరిగింది. కానీ మీరు గమనిస్తే ఏం జరిగింది, ఎన్డీఎస్ఏ ఎంత వేగంగా స్పందించిందంటే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రిలిమినరీ రిపోర్టు ఎప్పుడు ఇచ్చింది, 1 నవంబర్, అంటే జస్ట్ వితిన్ 1 వీక్ కూడా కాదు, ఇన్సిడెంట్ జరిగిన 2 రోజుల్లో వచ్చింది. 4 రోజుల్లోనే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ రజతోత్సవం జరిగేటప్పుడు తుది నివేదిక. ఇది రాజకీయం కాకపోతే ఏంది?